దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఏ సభలండి? పెంతెకోస్తు సభలు కదా. మీరేంటి ఇలా ఉన్నారు? రెండు చేతులు పైకెత్తి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ ఫర్ యూ అండ్ ఐ టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ టుడే. మీకు నాకు ఎంత గొప్ప ధన్యత, ఎంత భాగ్యం అండి. ఈ మధ్యాహ్న కాలం దేవాతి దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినందుకు ఆయనకి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన అభిషక్తులు, దైవజనులు, బిషప్ శామ్యుయల్ ఫిన్నీ అయ్య గారికి, అలాగే అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న మరి బిషప్ జాన్ లాజరస్ అపోస్తల అయ్య గారు, ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి పాస్టర్ జోసెఫ్ గెడ్డం అన్న అండ్ సూజన్ అక్క, ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. అండ్ మనందరికీ తెలుసు శామీ అన్న అండ్ అక్క, దే ఆర్ సో లవ్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ వేదిక మీద ఎంతో గొప్ప గొప్ప దైవజనులు, పెద్దలు ఉన్నారు. మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. నేను ఇవన్నీ చెప్పకపోతే మా అమ్మగారు ఊరుకోరండి. నాకు పెద్ద మెసేజ్ పెట్టారు, ఏమన్నా మర్చిపోయావా ఊరుకోనండి. ఎవరైనా మర్చిపోతే నేను మా అమ్మగారికి క్షమాపణ చెప్పాలి, ఇక్కడ ఉన్నవారికి కాకుండా. నాకు తక్కువ సమయం ఉంది కాబట్టి నేను వాక్యంలోకి వెళ్దాం అనుకుంటున్నానండి. నేను ఈరోజు మీతో మాట్లాడదాం అనుకున్న అంశం ఒక శ్రేష్టమైన బహుమానం. బహుమానాల గురించి మనం ఎన్నో వర్తమానాలు వినుంటాం. బహుమానం గురించి మనకి చాలా బాగా తెలుసు, ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా మన జీవితంలో ఏదో ఒక బహుమానాలు వస్తానే ఉంటాయి. కాకపోతే ఈరోజు నేను చెప్పే బహుమానం ఎటువంటి బహుమానం అంటే బ్రతుకుని మార్చే బహుమానం అండి. ఈరోజు నేను చెప్పే బహుమానం ఏంటంటే అద్భుతాలు చేసే బహుమానం అంట. ఈరోజు నేను చెప్పే బహుమానం ఏంటంటే కృంగి ఉన్న జీవితాలు, విరిగి నలుగున్న జీవితానికి జీవవాయువుని మరలా ఇచ్చి నిలబెట్టే బహుమానం గురించి నేను చెప్దాం అనుకుంటున్నానండి. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఓపెన్ టువర్డ్స్ ఫిలిపియన్స్ 4:13. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు వారి యందు నేను సమస్తము చేయగలను. నేను చెప్పే బహుమానం ఎవరి గురించో తెలుసా? క్రీస్తు గురించి నేను చెప్తున్నానండి. క్రీస్తు అనే బహుమానం మన జీవితంలో ఉంటే మనం ఊహించని రీతిలో మన బ్రతుకు మారుతుందంట. మనం ఎన్నో బహుమానాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం, ఎన్నో విందుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం, ఎన్నో దేవుడిచ్చే తలాంతుల గురించి ఎదురు చూస్తూ ఉంటాం. ఎంతోమందికి తలాంతులు ఉన్నాయి, నాకుంటే బాగుండు, వాళ్ళకి అది ఉంది నాకుంటే బాగుండు, వాళ్ళకి ఇది ఉంది నాకు ఇది ఉంటే బాగుండు అని వేరొకరితో మనం కంపేర్ చేసుకొని మన బ్రతుకు అలాగుంటే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ మనం ఎదురు చూడవలసిన బహుమానం ఏంటో తెలుసా? క్రీస్తు అనే బహుమానం. అది మనకి 2000 సంవత్సరాల క్రితమే మనకు అందుబాటులోకి వచ్చింది. కానీ దాన్ని పొందుకోవడానికి మనం చేయవలసిందల్లా మన హస్తం ఆయన వైపు చాపడమే. అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదంటారు. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పిన దేవుడు నువ్వు అడిగిన ప్రతి దాన్ని, శ్రేష్టమైన బహుమానాన్ని ఆయన మనకు అందజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు మనం పొందుకునే బహుమానం తండ్రి అని దేవుడిచ్చింది క్రీస్తు అయితే, కానీ యేసు ప్రభువారు ఆరోహణ తిరిగి వెళ్తున్నప్పుడు అంతకంటే అద్భుతమైన బహుమానాన్ని మనకు అనుగ్రహించాడంటండి. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. Do not leave Jerusalem, but wait for the gift of my father promised. ఆయన 40 దినాలు యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత, శిలువయాగం చేసి సమాధిని బర్దలు కొట్టుకొని తిరిగి లేచిన తర్వాత 40 దినాలు శిష్యులతో పాటు ఉన్నారంట. 40 దినాలు వాళ్ళతో మాట్లాడుతా, వాళ్ళతో తిరుగుతా, వాళ్ళకి పరలోక మర్మాలు తెలియపరుస్తా, పరలోక రాజ్యం గురించి మాట్లాడుతా, అద్భుతమైన ప్రసంగాలు చేస్తా ఎంతో మందికి ఆయన కనపరుచుకున్నాడంట. సంపూర్ణ దేవునిగా, మానవ అవతారిగా కనపరుచుకున్నాడంట ఆయన. ఒక దినాన్న వాళ్ళందరూ కూర్చొని భోజనం చేస్తుండగా యేసు ప్రభువారు వాళ్ళతో ఇలా చెప్తున్నారంట. While he was eating with them, he gave them this command.
యెరూషలేమును విడిచిపెట్టి వదిలిపెట్టి వెళ్ళకండి. ఒక అద్భుతమైన బహుమానమును, శ్రేష్టమైన బహుమానమును తండ్రి ప్రామిస్ చేసింది మీకు నేను ఇవ్వబోతున్నాను. అది మీరు పొందుకోవాలంటే మీరు వేచి ఉండాలి. యెరూషలేమును మాత్రం విడిచిపెట్టి వెళ్ళకండి అనే ఒక ఆజ్ఞను ఆ శిష్యులకు ఇచ్చారంట. ఆ తర్వాత చూద్దామండి. For John baptized with water, but in few days you will be baptized with the Holy Spirit. అప్పటి వరకు కూడా బహుమానాల కోసం మనం ఎన్నో బహుమానాల కోసం మనం విన్నాం, మనకి బహుమానాల కోసం మనకి తెలుసు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఒక గొప్ప బహుమానం కోసం చెప్పారంట. ఎంత గొప్ప బహుమానం అంటే అది బ్రతుకులను కట్టే బహుమానము, కుప్పకూలిన జీవితాల్లో ఆయన జీవవాయుని ఊది మరలా నిలవబెట్టే బహుమానం అంట. ఆ బహుమానం కోసం తండ్రి మనకి ఇచ్చే బహుమానం యేసు ప్రభు వారు వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నారంట. మీరు ఆ బహుమానం పొందుకోవాలి అంటే మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకండి అని. నేను చెప్పేది అర్థమవుతుందండి మీకు? హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ గో ఫార్వర్డ్. అక్కడ మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే లూకాసు వార్త 11వ అధ్యాయం 12-13 వచనాలు ఒకసారి చూద్దామండి. లూకాసు వార్త 11, 12, 13. If you then, though you are evil, know how to give good gifts to your children, how much more will your Father in heaven, the Holy Spirit, to those who ask him. చదవండి అయ్యా. లూకాసు వార్త 11, 12, 13. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మనం చెడ్డవారు అయి ఉన్నా సరే మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా, మంచి బహుమానం, మంచి ఈవులను ఇయ్యనుండగా, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. హల్లెలూయా. అడుగు వారికి మాత్రమే పరిశుద్ధాత్మను, ఆ శ్రేష్టమైన బహుమానం, ఏ బహుమానాన్ని అయితే తండ్రి ప్రమాణం చేశారో, ఏ బహుమానం అయితే యేసు ప్రభు వారి శిష్యులకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారో, ఆ బహుమానం కోసం ఏమని చెప్తున్నారో తెలుసా? స్వయాన యేసు ప్రభు వారు పలికిన మాటలే. అడిగిన వారికి, మనుషులంగా మనమే మన పిల్లలకి చెడ్డవారమైన మనమే శ్రేష్టమైన బహుమానాలు ఇవ్వాలని అనుకుంటే, ఈ సర్వ సృష్టిని నోటి మాట ద్వారా సృజించిన దేవుడు మనల్ని మాత్రం ఆయన స్వారూప్యంలో చేసుకొని మనకి ఇంకెంత శ్రేష్టమైన బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం గతించిపోయే బహుమానం కాదు, ఆ బహుమానం జీవం లేని బహుమానం కాదు, ఆ బహుమానం వల్ల ఏమీ జరగకుండా ఒక మూల ఉండే బహుమానం కాదు, కానీ నిన్ను నిలవబెట్టి వాడుకునే బహుమానం. ఏ వేదిక మీదైనా, ఏ స్థలమైనా అవమానించిన చోట నిలవబెట్టి హెచ్చించే బహుమానం. హల్లెలూయా. ఆ బహుమానానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే, ఆ బహుమానాన్ని పొందుకున్న ఎవరైనాను ఆయన నామంలో అద్భుత కార్యాలు చేయగలరంట. మీకు వినపడలేదా నేను చెప్పేది? పరిశుద్ధాత్మను పొందుకున్న వారు, ఆ బహుమానాన్ని పొందుకున్న వారు ఆయన నామంలో ఏ కార్యము తలపెట్టినా సరే అది జరిగి తీరుతుంది. హల్లెలూయా. బట్ ఇఫ్ దట్ డజంట్ హ్యాపెన్, ఒకవేళ అది జరగకపోతే గనక, దెన్ ఎవరైతే నేను పరిశుద్ధాత్మ కలిగి ఉన్న బోధిస్తున్నానని చెప్తున్నారో, ఎవరైతే నేను పరిశుద్ధాత్మను అనుభవించానని చెప్తున్నారో, వారు మనకి అబద్ధం చెప్తున్నట్టు. చాలామంది పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ గోల్ చేస్తారండి. పెంటెకొస్తోళ్ళు ఎక్కువ కేకలు వేస్తారండి, గట్టిగట్టిగా చప్పళ్ళు కొడతారు, గెంతులు వేస్తారు. చాలామందికి ఆయన నామముని వర్షిప్ చేస్తున్నా, ఆయన నామముని ఆరాధిస్తున్నా సరే ఇష్టపడట్లేదు బయట వారు. బోధల్లో కూడా అది దానివల్ల ఏం బ్రతుకు మారుతుందని చాలామంది చెప్తున్నారు. బట్ యూ గోట్ అండర్స్టాండ్, ఆరాధన అనేది, పరిశుద్ధాత్మ నింపడిన ఆరాధన అనేది మనుషులకి ఇచ్చేది కాదండి, దేవునికి అర్పించే గొప్ప అర్పణ. దేవునికి అర్పించే దానికి మీకు రక్షణకి ఏంటండి సంబంధం? వాక్యం ద్వారా మీరు రక్షించబడతారు, కానీ ఆరాధన ద్వారా, పాట ద్వారా ఆయనకి అర్పిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, ఇక్కడ వాయిద్యాలు వాయించేవారు కానీ, గొప్పగా పాటలు పాడేవారు కానీ ఎంత ఘనంగా దేవునికి అర్పణలు అర్పించగలరో, శ్రేష్టమైనది, వాళ్ళ స్థాయికి తగ్గ శ్రేష్టమైన బహుమానం దేవునికి ఇచ్చేది అది ఒక్కటేనండి, ఆరాధన. దేవుడు ఇవ్వలేనిది మనం ఇవ్వగలిగింది ఒకటే. సమస్తము సాధ్యమైన దేవునికి సాధ్యం కాని పని ఒక్కటేనంట, ఆరాధన. ఆయన మనల్ని ఎప్పుడు ఆరాధించలేడు. సమస్తము సాధ్యమే ఆయనకి.
కానీ ఇది ఒక్కటే ఆయనకు అసాధ్యం. ఆయన మనల్ని ఆరాధించలేడు, కానీ మన నుంచి ఆయన కోరుకునేది నీ డబ్బు కాదు, నీ పేరు కాదు, నీ పలుకుబడి కాదు, నీ సంఘం కాదు, నీ ఆస్తి పలుకుబడి కాదు, ఏది కాదు. నీ నుంచి ఆయన కోరుకునేది ఒక్కటే, మనస్ఫూర్తిగా అర్పించే ఆరాధన. నిత్యం దేవదూతలతో కొనియాడబడుతున్న దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఎన్ని వేల దేవదూతలతో కొనియాడబడుతున్నా ఆయన ఎవరి ఆరాధన కోసం ఎదురు చూస్తాడో తెలుసా? నీ కోసం, నా కోసం, నోబడీ ఎల్స్. ఎందుకంటే దేవదూతల కన్నా మనం గొప్పవారమండి. దేవదూతలు ఆయనను రాజుగా, వాళ్ళ ప్రభువుగా, వాళ్ళ దేవునిగా కొలుచుకుంటూ పిలుచుకుంటే, మనం మాత్రం ఆయనను తండ్రి అని పిలిచే భాగ్యం ఆయన మనకిచ్చాడు. కాబట్టి మన దేవదూతల కన్నా ఒక మెట్టు ఎక్కువే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బహుమానం గురించి మనం మాట్లాడుకుంటున్నామండి ఈ రోజున. ఆ బహుమానం కనుక మనం కలిగి ఉంటే, ఆ పరిశుద్ధాత్మను కనుక మనం కలిగి ఉంటే, మన బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసా? యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తున్నారంట, మత్తయి సువార్త 28:19 28వ అధ్యాయం 19వ వచనం కనుక చూస్తే, గ్రేట్ కమిషన్. మళ్ళీ లూకాసు అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో కూడా అదే మాట యేసు ప్రభు వారు మరలా తెలియజేస్తున్నారు. Go ye therefore and teach all nations, baptize them in the name of the Father, Son and the Holy Spirit. భూదిగంతముల వరకు నా సత్య సువార్తను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇవ్వండి, వాళ్ళ బ్రతుకులని కట్టండి అని చెప్తున్నారు. కానీ ఆ పని ఎప్పుడు చేశారో తెలుసా? వారు ఆత్మను పొందుకున్న తర్వాత చేయడం మొదలుపెట్టారు. ఆత్మను పొందుకోకముందు ఏమి చేసినా సరే అది నీటిలో ముంచి లేపడమే. కానీ నువ్వు గనక యేసు ప్రభు వారు చెప్పినట్టు బాప్తీసం ఇచ్చి యోహాను నీటి బాప్తీసం ఇస్తాడే, కానీ మీరు పొందే బాప్తీసం ఎలాంటి బాప్తీసం తెలుసా? పరిశుద్ధాత్మ కలిగిన బాప్తీసం అంట. నువ్వు నీటిలో ములగక్కర్లేదు, లేకపోతే ఒక సముద్రంలోకి వెళ్ళక్కర్లేదు, ఒక చెరువులోకి, ఒక తొట్టెలోకి నువ్వు దిగక్కర్లేకుండానే నిన్ను సంపూర్ణంగా కడిగి వేస్తాడంట. అది పరిశుద్ధాత్ముడికి ఉండే శక్తి. నువ్వు పాప క్షమాపణల గురించి ప్రార్థిస్తున్నావా? నీ బ్రతుకు గురించి ప్రార్థిస్తున్నావా? నీ బాధ గురించి, నీ చింత యావత్తు గురించి నువ్వు ప్రార్థిస్తున్నావా? నువ్వు అడగవలసింది వాటి గురించి కాదు, కానీ నువ్వు పరిశుద్ధాత్మ దేవుని గురించి అడిగినట్లయితే, తండ్రి అనే దేవుడు ఏదైతే మనకు ప్రమాణం చేశాడో ఆ బహుమానమును మనకైనా ఇస్తాడంట. అది పొందుకున్నవారు దేని గురించి వెతుక్కోవడం, తడువుకోవడం అనేది ఉండదంట. నువ్వు ఆశీర్వాదం గురించి, భూలోక ఆశీర్వాదం గురించి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నేను పరలోక ఆశీర్వాదం గురించి నేను మీకు చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో యూ మస్ట్ ఆస్క్ అండ్ సీక్ ద హోలీ స్పిరిట్. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు. నువ్వు ఆయనకు మొరపెట్టు, పరిశుద్ధాత్మ నేను కలిగి ఉండాలి. ప్రభువా, పెంతుకోస్తు సభల్లో నేను ఉంటున్నాను, కానీ నేను చెయ్యెత్తడానికి నాకు మొహమాటం, నేను ఆయనకు స్తుతించడానికి నాకు మొహమాటం, నేను గట్టిగా కేక వేయడానికి నాకు మొహమాటం, అసలు చెయ్యి లేపడానికే బద్ధకం చాలామందికి. యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ప్రసన్నతలో ఒక పెంతుకోస్తు సభలో, పెంతుకోస్తు అనుభవంతో అభిషక్తులైన దైవజనులు ఎదుట నువ్వు కూర్చున్నప్పుడు, నీలో పెంతుకోస్తు ఫీలింగ్ రాకపోతే, నీలో పరిశుద్ధాత్మ శక్తి నీలో కదిలిక రాకపోతే, నీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. నువ్వు ఆయన అడగట్లా, నాకు పరిశుద్ధాత్మ నువ్వు ప్రభువా, నాకు పరిశుద్ధాత్మ నన్ను నింపు ప్రభువా అని నువ్వు అడగట్లా. కానీ ఈ శిష్యులకి యేసు ప్రభు వారు ఆ మాటలు చెప్పిన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారంట. ఆయన వచ్చిన స్థలానికి మరలా తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ వాళ్ళకి చెప్పారు, వెయిట్ ఫర్ మీ, ఐ విల్ సెండ్ యూ అ బెటర్ గిఫ్ట్. నువ్వు ఎదురు చూస్తూ ఉండు. వాళ్ళు అలాగే ఆ శిష్యులందరూ, వాళ్ళతో పాటు ఉన్న 120 మంది శిష్యులు కూడా, దే వర్ డిసైపుల్స్ దెన్, మేడగదిలోకి వెళ్ళిపోయారంట. అపోస్తల కార్యం 2వ అధ్యాయం. మేడగదిలోకి వెళ్ళిపోయారంట. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. చాలయ్యా, పెంతెకోస్తు పండుగ మీకు ఆల్రెడీ యూదా పండుగల గురించి అన్నీ తెలుసు. పెంతెకోస్తు కూడా వన్ ఆఫ్ ది మేజర్ సెలబ్రేషన్స్ ఫర్ దెమ్. ఆ పెంతెకోస్తు పండుగకి ప్రపంచ దేశంలో ఉన్న అన్ని జాతులకి చెందిన అందరూ యూదులు అందరూ కూడా ఆ పండుగకి ఖచ్చితంగా జెరూసలేముకు ఖచ్చితంగా వెళ్ళి తీరుతారంట. ప్రతి ఒక్క యూదుడు అనిపించుకునేవాడు భారతదేశంలో ఉన్న, ఆసియా ఖండంలో ఏ దేశంలో ఉన్నా, ఐరోపా ఖండంలో ఉన్నా, లేకపోతే ఆఫ్రికా ఖండంలో ఉన్న, ఏ నలుమూలనున్న, మిడిల్ ఈస్టర్న్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా యెరూషలేముకు వెళ్తారంట. అది వాళ్ళ ఆచారం.
అందరూ అక్కడ కూడి ఉన్నారు. మేడగదిలో ఈ శిష్యులు అపోస్తలుగా మారక ముందు మేడగదిలో ఉండి వాళ్ళందరూ కనిపెడుతున్నారంట, ఎదురు చూస్తున్నారు. ఎన్ని రోజులకు వచ్చిందో తెలియదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు. నేను అనుకుంటాను, మేడగదిలో కేకలు వేస్తా, అరుస్తా, ప్రభువా అడుగుడి మీకు ఇవ్వబడి అని చెప్పావు కదా నాయన. ఈరోజు పరిశుద్ధాత్మ గురించి నేను అడుగుతున్నాను ప్రభువా, మాకు దయచేయి ప్రభువా. తండ్రి, నువ్వు ఎలాగైతే మాకు ప్రమాణం చేసావో, యోహాను సువార్త 20:21-22 చూసినట్లయితే, విత్ దట్ హీ బ్రీత్ దెమ్ అండ్ సెడ్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆయన శ్వాసను వాళ్ళ మీద ఊదారంట. రిసీవ్ ద హోలీ స్పిరిట్ అని. నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటావు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీలోనే మాత్రమే ఉండడండి. హీ విల్ ఫ్లో త్రూ యూ, నాట్ జస్ట్ ఇన్ టు యూ. పరిశుద్ధాత్మ నీలోకి రావడం మాత్రమే కాదు, నీ ద్వారా పరిశుద్ధాత్మ నీలోంచి ఫ్లో అవుతూ ఉంటాడంట. దట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ దట్ జీసస్ బ్రీత్డ్ ఆన్ టు దెమ్. ప్రభు వారు ఏదైతే వాళ్ళకి శ్వాస ఊదారో, మొదటి ఆదాముకి జీవవాయువు ఊదినప్పుడు ప్రాణం ఎలాగైతే వచ్చిందో, అటువంటి ప్రాణము పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నిజమైన ప్రాణం నీలోకి వస్తుందట. హల్లెలూయా. నువ్వు కనిపెట్టాలి, నువ్వు అడగాలి, పరిశుద్ధాత్మ నేను పొంది ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు నాకు కావాలి, నా జీవితంలోకి రా ప్రభువా, నన్ను కడుగు ప్రభువా. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రేయర్ యూ మస్ట్ ప్రే. ఆయన చిత్తం జరిగించమని ఆయన అడగాలి. అలా అడుగుతుండగా రిసీవ్ ద హోలీ స్పిరిట్ అని చెప్పావు కదా ప్రభువా, పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటావని చెప్పావు కదా ప్రభువా, మాకు అది కావాలి నాయన, నువ్వు ఎదురు చూస్తున్న పరిశుద్ధాత్మ కావాలి నాయన అంటే, సడన్గా గాలి వంటి శబ్దం, భీకరమైన శబ్దం వచ్చిందంట. దాంతో అగ్ని షేప్లో ఉన్న, టంగ్ షేప్లో, నాలుక షేప్లో ఉన్న అగ్ని వాళ్ళ తలపైన హౌరావుతా వచ్చిందంట. వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? అన్య భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టారంట. హల్లెలూయా. ఎవరైనా అన్య భాషల్లో మాట్లాడితే చాలామంది నవ్వుతారు, లేకపోతే అపహాస్యం చేసి వాళ్ళని వెక్కిరిస్తూ ఉంటారు. ఇంకొక సంగతి ఏంటో తెలుసా? చాలామంది అన్య భాషలు అంటే ఏది పడితే అది మాట్లాడడం కాదండి, వేరే వేరే భాషల్లో మాట్లాడేది అదండి నిజమైన అన్య భాష అండి అంటారు. ఒక్క విషయం మనం తెలుసుకుందామండి. ఈ 2వ అధ్యాయం కనుక మీరు చదివితే, టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తున్నాను. 2వ అధ్యాయం కనుక మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ అంతమంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు అపోస్తలుగా మారబడబోతున్నారు. ఆ 12 మంది మాత్రమే కాకుండా ఇంకొక 120 మంది డిసైపుల్స్ ఆ మేడగదిలో ఉన్నారు. ఆ మేడగదిలో ఉండగా వాళ్ళందరూ అన్య భాషల్లో మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ ఒక్కొక్కడు ఒక్కొక్క భాషలో మాట్లాడితే, అక్కడ కింద మూగిన జనం అందరికీ, వేలాది జనసమూహం అక్కడ మూగారని రాయబడి ఉంది కదా, ఆ జనసమూహం అందరికీ ఎలా అర్థమవుతుందండి? ఒకడు మలయాళంలో, ఒకడు జాపనీస్లో, ఒకడు చైనీస్లో, ఒకడు అరబిక్లో, ఒకడు అరామిక్లో, ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్క భాషలో మాట్లాడుతూ ఉంటే ఎలా అర్థమవుతుంది? తెలుగునే 2 మనుషుల మైక్లో ఒకేసారి మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాం మనకే అర్థం కాదు. We have to understand one thing. When they are talking in tongues, they are talking the angelic words. వాళ్ళు ఆత్మతో నింపబడి భాషల్లో మాట్లాడుతుంటే, లోక సంబంధమైన భాషల గురించి చాలామంది అర్థం కాక చెప్తా ఉంటారు. వాళ్ళు మాట్లాడింది లోక సంబంధమైన భాషలు కాదండి, పరలోక సంబంధమైన భాష. వాళ్ళు మాట్లాడుతుంటే లోక సంబంధమైన యూదులకు, అక్కడ ఉన్న జనమందరికీ, ఆ మేడగది కింద ఆ శబ్దం వింటున్న వారందరికీ, ఏ దేశం నుంచి అయితే వాళ్ళు వచ్చారో ఆ భాషలో వాళ్ళకు వినపడుతుందంట. అది దేవుని యొక్క శక్తి. అసాధ్యమైన దేవుడు, ఏది అసాధ్యమైనది లేదు కదా దేవునికి. అప్పుడు పరలోక భాషల్లో వాళ్ళు మాట్లాడుతుంటే, ఏ జాతి వారైతే, ఏ తెగ వారైతే, ఏ దేశం వారైతే అక్కడికి వచ్చారో, ఏ భాష వారైతే అక్కడికి వచ్చారో, ఆ భాష వాళ్ళకు వినిపించేలాగా ప్రభు కార్యం చేయగలరంటారా, చేయలేరంటారా? ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఫర్ మై గాడ్. ఏమైనా చేయగలిగిన దేవుడు పరలోక భాష మాట్లాడుతున్నప్పుడు, మనుషులకు పరలోక సంబంధమైన భాష అర్థం కానప్పుడు భూలోక సంబంధమైన భాషలు వాళ్ళకు వినపడతాయి. హల్లెలూయా. అక్కడ అదే జరిగిందండి. అక్కడ అన్ని దేశముల నుండి, టువర్డ్స్ ఆల్ ద కాంటినెంట్స్ దట్ వర్ అవైలబుల్, రోమా సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించిందో, ఎంతవరకు ట్రేడింగ్స్ జరిగినాయో, అన్ని ప్రాంతాలకు సంబంధించిన భక్తులైన యూదులు అక్కడ ఉన్నారని రాయబడి ఉంది.
వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, మా భాష మాట్లాడుతున్నారా, అరే నా భాష మాట్లాడుతున్నారు, నా భాష నాకు వినబడుతుంది, ఇంకొకటి నా భాష నాకు వినబడుతుంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా హృదయాన్ని తాకుతున్నాడు అని వాళ్ళందరూ చెప్తున్నారంట. అప్పుడు ఒకటి అయ్యిందండి. భక్తులు కానివారు, భక్తిని ప్రదర్శించేవారు, విమర్శకులు వాక్యాన్ని తప్ప ఒక రెఫరెన్స్ ఎత్తకుండా ఏది పడితే అది మాట్లాడేవారా కింద ఉన్నారంట. వాళ్ళు ఏమన్నారో తెలుసా? వీళ్ళు తాగేసి ఉన్నారా. దే వర్ ఆల్ డ్రంక్. ఒకవేళ నిజంగానే వాళ్ళు లాంగ్వేజెస్లో మాట్లాడుంటే, అంటే భూలోక సంబంధమైన భాషల్లో మాట్లాడుంటే వాళ్ళకి తాగుబోతుల్లాగా ఎందుకు వినబడతారు? వేరొకరికి నిజమైన భాషల్లాగా ఎందుకు వినబడతాయి? పరలోక సంబంధమైన భాషలు భూలోక సంబంధమైన నరులకు అర్థం కావండి. కొంతమందికి ఎవరైతే దాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే దేవునిగా ఆయనకు అర్పించే అర్పణలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో, ఆయన అడగడానికి సిద్ధంగా ఉన్నారో, వారికి మాత్రమే వినపడతాయంట. దట్ ఈస్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్ దేర్. అక్కడ అదే జరుగుతుంది. ఆ మేడ గదిలో పరిశుద్ధాత్మ నింపబడి మాట్లాడుతుంటే కింద బ్రతుకులు మారిపోతున్నాయి. కొంతమంది వెక్కిరిస్తున్నారు, అపహసిస్తున్నారు, తాగిస్తున్నారు అంటున్నారు. కానీ మేడ గదిలో ఉన్న పేతురు ఒకప్పుడు ప్రభు ఎవరు అని అడిగితే 3 సార్లు నాకు తెలీదు అని చెప్పిన పేతురు, 3 సార్లు తిరస్కరించిన పేతురు మేడగది తెగ్గానే 3,000 మంది బాప్తిసం ఇచ్చేలాగా పరిశుద్ధాత్మతో వాడుకున్నాడంట. హల్లెలూయా. 3 సార్లు ప్రభు ఎవరో తెలియదు అన్నాడు. 3,000 మంది బ్రతుకుని మార్చేలాగా పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని వాడుకున్నాడు. దట్ ఈస్ వాట్ ద హోలీ స్పిరిట్ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్. నువ్వు చేతగాని వాడు అనుకుంటున్నావా? నువ్వు దేనికి పనికిరావు అనుకుంటున్నావా? నీకు మాట్లాడటమే రాదు, జ్ఞానమే లేదు, తెలివి లేదు, చదువు లేదు, నాకు ఏమీ లేదు ప్రభు, నేను దేనికి పనికిరాని వాడు అనుకుంటున్నావా? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని చూడు, నిన్ను దేవుడు ఎలా వాడుకుంటాడో. దానికి సాక్ష్యం నేనే. ఐ కెనాట్ రీడ్ ప్రాపర్లీ. ఇంగ్లీష్ సరిగ్గా చదవలేను, తెలుగు సరిగ్గా చదవలేను, నాకు ఏ భాష సరిగ్గా రాదు, మాట్లాడటమే సరిగ్గా రాదు. స్టేజ్ మీద ఎవరైనా ఉంటే నేను మాట్లాడలేను. నేను ఒకవేళ స్టేజ్ మీద కాకుండా కింద కూర్చొని ఉంటే చాలా మౌనంగా ఉంటానండి. ఐ కెనాట్ స్పీక్. ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వాడుకుంటాడంటే, ఇంత గొప్ప అభిషక్తులైన దైవజనులు ఎదుట నిలవబెట్టి నాకు అవకాశం ఇచ్చేలాగా అంత గొప్పగా వాడుకోగలడం. ఐపీసీ మినిస్ట్రీస్ మీటింగ్లో నిలవబెట్టి పెంతెకోస్తు సభలలో పరిశుద్ధాత్మ దేవుడి నుంచి మాట్లాడే అంత స్థాయిని నాకు ఇవ్వగలడు. ఏ అర్హత లేని నాకు, ఏ విలువ లేని నాకు, ఏ పేరు ప్రఖ్యాతులు లేని నాకు దేవుడు హెచ్చించి వాడుకోగలడు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. హూ am I? జస్ట్ 26-year-old బాయ్. 26 సంవత్సరాల వయసున్నవాడిని అడిగానండి ప్రభుని. అడుగుడి మీకే ఇవ్వబడి అన్నావు కదా ప్రభు, నాకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. నేను అదే ప్రార్థన చేశాను, అదే అడుగుతా. ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్, నెవర్ లీవ్ మీ, ఓ లార్డ్. నన్ను ఎప్పుడు విడిచిపెట్టకయ్యా, నన్ను ఆత్మతో నింపు, నన్ను వాడుకో ప్రభు. నీ ఎలా వాడుకుంటావాలో నన్ను వాడుకో ప్రభు. నేను నీ పని చేస్తానయ్యా, నేను నీకు అవైలబుల్గా ఉంటానయ్యా అని నేను ప్రార్థన చేస్తాను. ఐ హ్యావ్ నథింగ్ ఇన్ మై హ్యాండ్స్. ఏమీ లేని నన్ను ఇంతగా వాడుకుంటున్నాడంటే, ఒకవేళ నీకు అన్నీ ఉంటే నేను ఇంకెంత వాడుకుంటాడా? ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ యువర్ క్రేవింగ్ ఫర్ విల్ ఫాలో యూ. నువ్వు ఏ ఆశీర్వాదం కొరకు, ఏ మార్పు కొరకైతే నువ్వు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నావో, అదే మొరపెట్టి, అదే మోకరిల్లి కనుక పరిశుద్ధాత్ముడి గురించి నువ్వు ప్రార్థించి అడిగినట్లయితే, నువ్వు ఏదైతే నువ్వు అడుగుదాం అనుకుంటున్నావో అవన్నీ కూడా నీ హృదయవాంఛలన్నీ ముందే ఎరిగిన దేవుడు, ఆ తండ్రి శ్రేష్టమైన బహుమానాలన్నీ నీ వెంట వచ్చేలా చేస్తాడంట. హల్లెలూయా. You must wait and seek for the Holy Spirit and the rest will follow you. Hallelujah. అది పొందుకున్నాక లైఫ్ విల్ బి డిఫరెంట్. పేతురుని వాడుకున్నాడు. అక్కడ ఉండే శిష్యుల్ని అపోస్తలుగా మార్చాడు. 3,000 మంది కఠిన హృదయంతో ఉన్న యూదులు బాప్తిసం తీసుకున్నారు ఆ సాయంత్రకాలం. బాప్తిసం తీసుకోవడం మాత్రమే కాదు, అప్పటి వరకు యేసు ప్రభు వారి మినిస్ట్రీ, యేసు ప్రభు వారి పరిచర్య నేషనల్గా ఉండేదాన్ని ఇంటర్నేషనల్గా దేవుడు చేశాడండి. హల్లెలూయా. భూదిగంతముల వరకు సువార్త ప్రకటన చేయాలి. భూదిగంతం అంతా సువార్త ప్రకటింప చేయాలంటే అప్పుడు సోషల్ మీడియాను, ఇంటర్నెట్, యూట్యూబ్ లేవు. అందుకనే
పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినం రోజునే భాషల్లో మాట్లాడేలా చేశాడు. ప్రపంచ దేశం నుంచి వచ్చిన యూదులందరికీ కూడా వాళ్ళు సత్య సువార్తను వినేలాగా, వాళ్ళ ద్వారా బాప్తీసం పొందేలాగా. బాప్తీసం పొందిన వారు ఊరికే ఉండలేరు, ఎందుకంటే వాళ్ళు పొందింది నీటి బాప్తీసం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మతో కూడిన బాప్తీసం. అందుకనే ప్రపంచ దేశం అంతా యేసు సువార్తని వినడం ప్రారంభించారు. అపోస్తలులు చేసే కార్యములు ఎంత అడ్డుకట్ట వేయాలన్నా, ఎంత వాళ్ళని ఆపాలన్నా ఎవరు ఆపలేకపోయారు. ఎందుకంటే అది చేసేది మనుషుడు కాదు, దేవుడు చేసే కార్యం, పరిశుద్ధాత్మ నడిపించే కార్యం. హల్లెలూయా. ఎలా మౌనంగా ఉండగలుగుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుని స్తుతులు చెల్లించండి. యు కెనాట్ బి క్వైట్. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత ఒకరోజు పేతురు, యోహాను, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడై ఒక మనుష్యుడు మోసికొని పోబడుచుండెను. వారు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. చాలయ్యా. ఏ దేవాలయం అంటండి? శృంగారమను దేవాలయం దగ్గరికి వాడు పుట్టినప్పటి నుంచి హీ కెనాట్ వాక్. వాడు నడవలేని వాడిని రోజు మోసుకొని వచ్చి ఆ ద్వారం దగ్గర కూర్చోబెట్టేవారట. వాడు పనంతా ఏంటంటే రోజు వాడు అడుక్కోవడమే. హీ వాజ్ కీపింగ్ ఆన్ బెగ్గింగ్ పీపుల్, మీది ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి అయ్యా, నాకు ఇవ్వండి, నాకు సాయం చేయండి, నాకు సాయం చేయండి అని ప్రతి ఒక్కరిని భిక్షం అడుగుతున్నాడంట. పరిశుద్ధాత్మ పొందుకున్న పేతురు, యోహాను ఆ తెల్లవారుజామున ఆ దేవాలయం దగ్గరికి లోపలికి వెళ్ళడానికి బయలుదేరి వెళ్ళారు. దే వర్ వాకింగ్ ఇన్ సైడ్ అండ్ దెన్ దిస్ బెగ్గర్ వాజ్ సిట్టింగ్ అండ్ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్ అవుట్. పేతురు, యోహాను వెళ్తున్నారు, వాళ్ళ ముందు చేయి చాపాడు. అయ్యా, మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి అయ్యా, మీ దగ్గర ఏమున్నా నాకు ఇవ్వండి అయ్యా, నాకు చాలు, నా బ్రతుకు మారుతుంది. మీరు ఏమిచ్చినా చాలు, ఈరోజు నా కడుపు నిండుతుంది. మీరు ఏమిచ్చినా చాలు, ఇలా కుంటివాడిగా ఉన్న నన్ను ఇంకొకళ్ళు మోసుకొని వేరొక ప్రాంతానికి తీసుకెళ్ళడానికి ఆ డబ్బు నాకు సహాయం అవుతుంది, ఆ బంగారము, ఆ వెండో, ఆ నాణ్యాలు నాకు సహాయం అవుతాయి, లేదా అన్నం ఇచ్చినా చాలయ్యా అని చెయ్యి చాప అడుక్కుంటున్నాడంట. నేనేమనుకుంటానో తెలుసా? పేతురు, యోహాను వాడిని చూసి, మా వాటాలు చూసావా, మా దగ్గర బంగారం, వెండ, I do not have no gold nor silver. నా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ బట్ ఐ హావ్ సంథింగ్ ఎల్స్. నా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ నా దగ్గర ఇంకొకటి ఉంది, అది నేను నీకు ఇద్దాం అనుకుంటున్నాను ఈ రోజున. గ్రేటర్ దాన్ గోల్డ్. బంగారం కంట, వెండి కన్నా, ధనము కంట, పేరు కన్నా, ప్రఖ్యాతుల కంట ఇంకా ఎంతో విలువైన బహుమానాన్ని నేను మీకు ఇద్దాం అనుకుంటున్నాను అని యోహాను వాడి వైపు చూస్తా, పేతురు వాడి వైపు చూస్తా, చేతిని చాపి అతని కుడి హస్తాన్ని పట్టుకొని, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నువ్వు లేచి నడువు అన్నారంటండి. గెట్ అప్ అండ్ వాక్. ఏమైందో తెలుసా? నువ్వు లేచి నడువు అనే ముందు ఒక మాట అన్నాడు. నాట్ జస్ట్ ఎనీ నేమ్, ఏ పేరు పడితే ఆ పేరు కాదు, పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన నామంలో ఏదడిగినా ఇస్తానని చెప్పిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు పేతుర్ని, యోహాన్ని అక్కడ వాడుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఈ మాట చెప్పారంట, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో యు గెట్ అప్ అండ్ వాక్. వెంటనే వాళ్ళు లేచి నిలబడి, నడ్డం కాదండి, గెంతులు వేస్తా పరిగెట్టడం సాగాడంట. హల్లెలూయా. ఆయన నామంలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు అద్భుతాలు చూడట్లేదా? అవి జరగట్లేదని కాదు, నువ్వు పరిశుద్ధాత్మని ఇంకా పొందుకోలేదని. ఆయన నామంలో ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుని అడుగుతానండి. ఆయన నామంలో నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తానండి. ఆయన నామంలో నేను లోకంలో ఉన్న వాటిని వెతకడం కంటే విలువైన, ఎంతో విలువైన పరిశుద్ధాత్మ దేవుడిని నా బ్రతుకుని కట్టేవాడిని నేను అడుగుతానండి అని ఉన్నవారు లేచి నిలబడతారా? యేసు నామంలో నేను పరిశుద్ధాత్మని అడుగుతాను. యేసు నామంలో నా బ్రతుకుని నేను మార్చుకుంటాను. యేసు నామంలో ప్రతి విధమైన అంధకార శక్తులు పరిశుద్ధాత్మ శక్తితో నేను లయపరుస్తాను, యేసు నామంలో మాత్రమే. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. షైనీ, కెన్ యు కమ్? యేసయ్య నామంలో
అడిగే ప్రతి దానికి జవాబు రాబోతుంది ఈ రాత్రి. యేసు నామములో శక్తి ఉందని నమ్మిన వారు లేచి నిలబడతారా? యేసు నామములో బ్రతుకుని కడతాడు అంటే లేచి నిలబడతారా? పరిశుద్ధాత్మ దేవుడు అడిగిన ప్రతి ఒక్కరికి ఈ మధ్యాహ్న వేళ పరిశుద్ధాత్మ దేవుడు రాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని తాకుదాం అనుకున్నవారు, పరిశుద్ధాత్మ దేవుడిని అనుభవిద్దాం అనుకున్నవారు ఒక్కసారి మీ కుడి హస్తం పైకి చాపి ఒక్కసారి అడుగుతారా? అడుగుడి మీకు ఇవ్వబడి అని చెప్పావు కదయ్యా. పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే నాకు ఇస్తామని వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా. ఆ వాగ్దానం నేను ఈరోజు అడుగుతున్నాను. యేసు నామములో అడుగుతున్నాను, నాకు పరిశుద్ధాత్మ దేవుడిని దయచేయి. యేసు నామములో అడుగుతున్నాను, నాకు పరిశుద్ధాత్మ శక్తిని దయచేయి. యేసు నామములో, ఆయన నామంలో శక్తి ఉందని నమ్మిన ప్రతి ఒక్కరు 2 చేతులు పైకి చాపి స్తోత్రయాగం చెల్లిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We praise you, Father. We magnify you, we glorify you, we exalt you, we adore you, Father. We worship you. We worship you, Father. శక్తి ఉంది ప్రభువా, నీ నామములో శక్తి ఉంది ప్రభువా. ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తారా? ఒక్క నిమిషం తలలు వంచి ప్రార్థించి అడగండి. పరిశుద్ధాత్మ దేవుని అడిగితే ఆయన ఒక్కసారి మీ జీవితంలోకి వచ్చాడా, మీ బ్రతుకు మారుతుంది. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మౌనంగా ఉండకండి, అడగండి దేవుడు. Holy Spirit, come on this place of Father. Bring your presence over this place of Father. Touch every heart of Father. Touch every soul of Father. Bring your presence here, oh Father. శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే చెప్తారా? శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్ముతున్నానన్న వారు బిక్కరగా 2 చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లిస్తారా? నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను పొందుకుంటాను ఆయన ప్రభువా, పరిశుద్ధాత్మని పొందుకున్నాను వారు బిక్కరగా స్తోత్రాలు చెల్లిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పెంతెకోస్తు అనుభవం మాకు దయచేయ ప్రభువా. నేను నమ్ముతున్నాను ఆయన ప్రభువా, యేసు నామములో పరిశుద్ధాత్మ నేను పొందుకుంటాను ప్రభువా అనువారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.
నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తివి. యు విల్ రిసీవ్ ఇఫ్ యు బిలీవ్. ఇఫ్ యు బిలీవ్ యు విల్ బికమ్ టుడే. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు కదా. ఆ దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నా నువ్వు నమ్మావా, అది తప్పకుండా నువ్వు పొందుకుంటావు. నీ బ్రతుకుని ఆయన మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఈ వాక్యాన్ని మీ హృదయాల్లో నాటి పరిశుద్ధాత్మ దేవుని వెతికేవారిగా, లోకాన్ని కాకుండా పరిశుద్ధాత్మ దేవుని వెతికేవారిగా, క్రీస్తు మార్గంలో నడిచేవారిగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అవకాశం ఇచ్చిన దైవజనులకి, అభిషేక్తులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.